వెల్కమ్ టు టెక్ 24. రీసెంట్గా మన ఛానల్లో ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్కి సంబంధించిన వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి కమెంట్స్ అయితే వచ్చాయి. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంచుతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆ వీడియో కింద చాలా మంది అయితే కమెంట్ చేశారు, ఈ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ బెటరా, అగారో రీజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ బెటరా, ఫుల్ డీటెయిల్ కంపారిజన్ వీడియో చేయమని. వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ HD9270 మోడల్కి అగారో రీజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ మధ్య ఫుల్ డీటెయిల్ కంపారిజన్ చేద్దాం. అంటే ఫీచర్స్, పర్ఫార్మెన్స్, రియల్ లైఫ్ యూజబిలిటీ, ఓవరాల్గా ఏ డిపార్ట్మెంట్లో ఏది బెటర్ అవుతుంది అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. అసలు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎయిర్ ఫ్రైయర్ ఎందుకు కన్సిడర్ చేయాలో చూద్దాం. చాలా మందికి ఆయిల్లో వేయించిన స్నాక్స్ తినడం, రెసిపీస్ తినడం అయితే చాలా ఇష్టం. బట్ హెల్త్ దృష్ట్యా చాలా మంది అయితే కంట్రోల్ చేసుకుంటారు, వాటికి దూరంగా ఉంటారు. సో దానికి సొల్యూషనే ఈ ఆయిల్ లేకుండా కుక్ చేయగలిగే ఎయిర్ ఫ్రైయర్. చాలా తక్కువ ఆయిల్తో ఎయిర్ ఫ్రైయర్లో క్రిస్పీ ఫ్రైడ్ ఫుడ్స్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు, అవి కూడా హెల్దీ ఫుడ్ ని తయారు చేసుకోవచ్చు. అండ్ ఎయిర్ ఫ్రైయర్ లో గ్యాస్ స్టవ్ తో పోలిస్తే ఫాస్ట్ గా కుక్ చేసుకోవచ్చు. ఎవరైతే రెగ్యులర్ గా కాలేజ్ వెళ్ళే వాళ్ళు, వర్క్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళకి కుక్ చేసుకోవడానికి తగినంత టైం ఉండదు. అలాంటి వాళ్ళకి ఫాస్ట్ గా కుక్ చేసుకోవడానికి ఈ ఎయిర్ ఫ్రైయర్స్ హెల్ప్ అవుతాయి. అండ్ ఓవెన్ లో లాగా బేక్, రోస్ట్, గ్రిల్ లాంటివి కూడా ఈ ఎయిర్ ఫ్రైయర్ లో చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎయిర్ ఫ్రైయర్స్ అయితే చాలా పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడైతే మీకు ఐడియా వచ్చింది అనుకుంటా, ఎయిర్ ఫ్రైయర్ మీ కిచెన్ లో ఉండాలా వద్దా అనే దానిపై. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెండింటి మధ్య కంపారిజన్ అయితే చూద్దాం. ముందుగా ఈ రెండింటి యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అగారో యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో అయితే వస్తుంది. అండ్ 12 లీటర్ కెపాసిటీతో వస్తుంది. లార్జ్ ఫ్యామిలీస్ కి అయితే సెట్ అవుతుంది. అండ్ అప్ టు 200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అయితే టెంపరేచర్ తో కుక్ చేయగలదు. అండ్ టచ్ ప్యానల్ తో వస్తుంది. ఈజీగా మీరైతే కావాల్సిన ప్రిసెట్స్ ని, టెంపరేచర్ అండ్ టైం ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ 9 kg వెయిట్ తో వస్తుంది. కొంచెం హెవీగా ఉంటుంది అండ్ కిచెన్ లో ఎక్కువ స్పేస్ ని అయితే తీసుకుంటుంది. అండ్ ఇది ఎయిర్ ఫ్రైయర్ లా, ఓవెన్ లా వర్క్ అవుతుంది. పెద్ద ఫ్యామిలీకి, పెద్ద కిచెన్ కౌంటర్ టాప్ ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. అండ్ ఈ అగారో రీజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ మీరు కొనాలనుకుంటే మాత్రం ఆఫ్లైన్ స్టోర్కి అయితే విజిట్ చేసి లైవ్గా దాని సైజ్ అంతా చెక్ చేసుకొని అయితే జాగ్రత్తగా చూసుకోనండి. అమెజాన్లో కొన్ని రివ్యూస్ అయితే బ్రేక్ అయినట్లయితే మనకి ఉన్నాయి. సో డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి అయితే మీరు చెక్ చేసుకోనండి. ఆఫ్లైన్లో మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. అండ్ ఇంకా ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ గురించి మాట్లాడుకుంటే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది, 6.2 లీటర్ కెపాసిటీతో వస్తుంది, జస్ట్ 1.2 kg వెయిట్తో వస్తుంది. చాలా కాంపాక్ట్గా ఉంటుంది. మీ కిచెన్లో చాలా తక్కువ స్పేస్ని తీసుకుంటుంది. అండ్ అంతేకాకుండా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ చేయడం కూడా చాలా సింపుల్. సో చాలా సింపుల్గా ఉంటుంది దీన్ని యూజ్ చేయడం. చిన్న కిచెన్ ఉన్న వాళ్ళకి, చిన్న ఫ్యామిలీస్ కి చాలా బాగా సెట్ అవుతుంది. ఈవెన్ దో కాంపాక్ట్ సైజ్ లో ఉన్న అన్ని పనుల్ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తుంది. టచ్ కంట్రోల్స్ తో వస్తుంది. టైం అండ్ టెంపరేచర్ ని ఈజీగా టచ్ కంట్రోల్స్ తో అయితే యాక్సెస్ చేయొచ్చు. ఆయిల్ లేకుండా కుక్ చేయడమే కాదు, బేక్, గ్రిల్, ఓవెన్ పనులు కూడా చేస్తుంది. అండ్ దీనికి చాలా పాజిటివ్ రేటింగ్స్ ఉన్నాయి. 4+ స్టార్ రేటింగ్స్ అయితే ఉన్నాయి. బెటర్ దీన్ని కూడా మీరు ఇన్ పర్సన్ చెక్ చేస్తే మీకు ఇంకా మంచి ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు ఎయిర్ ఫ్రైయర్ కి సంబంధించిన ఫీచర్స్ అండ్ యాక్సెసరీస్ అయితే చూద్దాం. ఫస్ట్ అగారోకు సంబంధించిన యాక్సెసరీస్ చూసినట్లయితే దీంట్లో మనకి రొటేటింగ్ బాస్కెట్, హ్యాండిల్ టూల్, రోటిసరీ ఫోర్క్, స్క్యూవర్ ర్యాక్, మిస్ట్ ర్యాక్, డ్రిప్ ట్రే, ఫ్రైయింగ్ బాస్కెట్, 2 గ్లౌజులు అండ్ ఒక రెసిపీ బుక్ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ ఎయిర్ ఫ్రైయర్ డబుల్ ర్యాక్ తో వస్తుంది. ఒకేసారి లార్జ్ క్వాంటిటీలో అయితే కుక్ చేసుకోవచ్చు. పెద్ద ఫ్యామిలీస్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఒకేసారి ఈవెన్ దో 2 ర్యాక్స్ ఉన్న 2 డిఫరెంట్ ఫుడ్స్ ని మీరు కుక్ చేసుకోగలిగినప్పటికీ సేమ్ టైం టెంపరేచర్ పెట్టగలిగే ఫుడ్స్ ని మాత్రమే కుక్ చేసుకోవచ్చు. సో 2 డిఫరెంట్ ఫుడ్స్ అంటే డిఫరెంట్ టైం టెంపరేచర్ అవసరం పడే ఫుడ్స్ కుక్ చేస్తామంటే కుదరదు. సేమ్ టైం టెంపరేచర్ ఉన్న ఫుడ్స్ ని మాత్రమే ఒకేసారి 2 ర్యాక్స్ లో మీరైతే కుక్ చేయొచ్చు. అండ్ 9 ప్రీసెట్ ఆప్షన్స్ అయితే వస్తాయి దీంట్లో. డీహైడ్రేట్, ఫ్రైస్, స్టీక్, ఫిష్, ష్రింప్, చికెన్, బేకింగ్, రోటిసరీ అండ్ పిజ్జా. అండ్ దీంట్లో అడిషనల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్రోజన్ ఫుడ్ ని కుక్ చేయడానికి ఫ్రోజన్ ఫుడ్ ఫంక్షన్ అండ్ వార్మ్ అండ్ ప్రీ హీట్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, సో దీన్ని ఇది ఓవర్ హీటింగ్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అండ్ ఆటో షట్ ఆఫ్ ఫంక్షన్ ఉంది. అండ్ సర్క్యూట్ ఓవర్లోడ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో సేఫ్టీ పరంగా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ గురించి మాట్లాడుకుంటే 7 ప్రీసెట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫ్రైస్, చికెన్, ఫిష్, ష్రింప్, కేక్ అండ్ డిఫ్రాస్ట్. ఇవన్నీ జస్ట్ ఒక బటన్ ని క్లిక్ చేసి అయితే మనం కుక్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీరు మాన్యువల్ గా టెంపరేచర్ అండ్ టైం ని అడ్జస్ట్ చేసుకుని డిఫరెంట్ ఫుడ్స్ ని అయితే కుక్ చేసుకోవచ్చు. ముందుగానే చెప్పినట్టు ఫ్రై, బేక్, గ్రిల్, రోస్ట్, టోస్ట్, డిఫ్రాస్ట్, డీహైడ్రేట్, ఈవెన్ సూట్ లాంటివి కూడా ఈ ఒక్క దాంట్లోనే చేసుకోవచ్చు. అండ్ ఈ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ రిమూవబుల్ బాస్కెట్ తో వస్తుంది. డిష్ వాషర్ సేఫ్, రిమూవ్ చేసి ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అగారో ఎక్కువ యాక్సెసరీస్ తో వస్తుంది. తక్కువ టైం ఉన్న వాళ్ళకైతే కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, అంత యూజర్ ఫ్రెండ్లీగా అనిపించదు. అండ్ మనం వాటిలో
ఎక్కువ యాక్సెసరీస్ని ఎక్కువ యూజ్ చేయడం కూడా ఏదో 1-2 తప్పితే. అదే ఫిలిప్స్ తక్కువ టైం ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. యూజర్ ఫ్రెండ్లీ, ఫంక్షనల్ అండ్ కాంపాక్ట్ సైజ్ కూడా. అండ్ ఈ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్లో ఓవెన్ ప్రూఫ్ యాక్సెసరీస్ లైక్ స్క్యూవర్, సిలికాన్ కప్, కేక్ హోల్డర్స్, అల్యూమినియం కేక్ మౌల్డ్ లాంటివి మీ ఇంట్లో ఉంటే దీంతో అయితే వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. అండ్ ఫిలిప్స్ హోమ్ ఐడి యాప్ని డౌన్లోడ్ చేసుకుని 5000+ రెసిపీస్ని అయితే మీరు చెక్ చేయొచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్ కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు అందులో అయితే లభిస్తాయి. అండ్ ఈ 2 ఎయిర్ ఫ్రైయర్కి సంబంధించిన టెక్నాలజీ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అగారో రీజెన్సీ 1800 వాట్ మోటార్తో వస్తుంది. చాలా వర్సటైల్ మోటార్, రోస్టింగ్, రోటిసరీ అండ్ గ్రిల్లింగ్ లాంటి ఫంక్షన్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్గా తందూరి చికెన్, షవర్మా చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఉన్న రోటిసరీ ఫంక్షన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీని రొటేటింగ్ స్క్యూవర్ వల్ల హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఫుడ్ చాలా బాగా కుక్ అవుతుంది. బట్ ఎప్పుడైనా మనం ఈ రొటేటింగ్ స్క్యూవర్ వాడకపోతే మాత్రం ఆ కుక్ అనేది అంత పర్ఫెక్ట్గా అన్ని వైపులా అవ్వకపోవచ్చు. అండ్ గ్రిల్ మాత్రం రెస్టారెంట్లో లాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ అగారో రీజెన్సీ ఎయిర్ ఫ్రైయర్తో. అండ్ నెక్స్ట్ ఫిలిప్స్ గురించి మాట్లాడుకుంటే చిన్న సైజ్ లో వచ్చిన 2000 వాట్ పవర్ఫుల్ మోటార్ తో వస్తుంది. అండ్ ర్యాపిడ్ ఎయిర్ ప్లేస్ టెక్నాలజీతో వస్తుంది. బాటమ్ లో ఫిలిప్స్ పేటెంటెడ్ స్టార్ ఫిష్ డిజైన్ తో వస్తుంది. దాని వల్ల 360 degrees లో ఎయిర్ ఫ్లో అనేది బాగా జరిగి ఫుడ్ అనేది పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది. దానివల్ల ఫుడ్ అనేది అవుట్ సైడ్ క్రిస్పీగా, లోపల టెండర్గా ఉంటుంది. ఒక మంచి టేస్ట్ని ఇవ్వడంలో ఈ టెక్నాలజీ అయితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ర్యాపిడ్ ఎయిర్ ప్లేస్ టెక్నాలజీ వల్ల ఈ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ టైం అండ్ ఎనర్జీని సేవ్ చేస్తుంది. ఎఫర్ట్లెస్గా ఎఫిషియెంట్ కుకింగ్ అయితే చేస్తుంది. అందుకేనేమో ఫిలిప్స్ వరల్డ్ నెంబర్ 1 ఎయిర్ ఫ్రైయర్ బ్రాండ్ అయింది అండ్ ఇండియాస్ నెంబర్ 1 ఎయిర్ ఫ్రైయర్ బ్రాండ్ కూడా. అండ్ మీకు తెలుసో లేదో ఎయిర్ ఫ్రైయర్ టెక్నాలజీని ఇన్వెంట్ చేసిందే ఫిలిప్స్ ఈ ప్రపంచానికి. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికంటే ఇంపార్టెంట్ టేస్ట్ బాగుంటేనే ఎన్ని ఫీచర్లు ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్నా, టేస్ట్ బాగాలేకపోతే ఇవన్నీ దండగా. ఎందుకంటే మనం షో పీస్లా కిచెన్లో పెట్టుకోవడానికి అయితే కొనుక్కోం కదా. టేస్ట్ నచ్చకపోతే ఎంత పెట్టుకున్నా, ఎన్ని ఫీచర్లు ఉన్నా దాన్ని అయితే పక్కన పడేస్తాం. అండ్ నేను ఆల్రెడీ ఈ రెండిట్లో కుక్ చేసిన ఫుడ్స్ని అయితే టేస్ట్ చేశాను. వాటి రిజల్ట్స్ అయితే ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. ముందుగా అగారోలో కుక్ చేసిన ఫుడ్ యొక్క టేస్ట్ గురించి మాట్లాడుకుంటే నాకైతే కొంచెం అండర్ కుక్డ్గా అనిపించింది. అండ్ ఆ టేస్ట్ ఫ్లేవర్ కూడా ఎప్పుడు తిన్నట్టుగా అయితే అనిపించలేదు, కొంచెం వేరే అనిపించింది. బట్ రోటిసరీ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ లో కుక్ చేసిన ఫుడ్ ని టేస్ట్ చేసినప్పుడు మాత్రం టేస్ట్ అమేజింగ్ గా ఉంది. ఫుడ్ అన్ని వైపులా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. నేనైతే జస్ట్ టేస్ట్ చేసి వెయిట్ చేయలేకపోయాను. ఇంకా 1-2 బైట్స్ అయితే తీసుకున్నాను. టేస్ట్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్. టేస్ట్ ని మెయింటైన్ చేయడంలో ఫిలిప్స్ అయితే విన్ అయిందని అయితే చెప్పుకోవాలి. నా దృష్టిలో టేస్ట్ ఎన్ని ఫీచర్స్, ఎన్ని యాక్సెసరీస్ ఉన్నా టేస్ట్ బాగాలేకపోతే మనమైతే దాన్ని యూజ్ చేయలేము. బెటర్ టేస్ట్ ని ఇచ్చిన ఫిలిప్స్ నా దృష్టిలో విన్నర్. మెయిన్ గా వాళ్ళ ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ అండ్ స్టార్ ఫిష్ డిజైన్ వల్ల ఇదైతే సాధ్యమైంది బెటర్ గా కుక్ అవ్వడానికి. అండ్ అగారో రీజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ కూడా మెయిన్ గా రోటిసరీ ఫంక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైతే ఈ రోటిసరీ ఫంక్షన్ ఎక్కువగా వాడతారో, లైక్ తందూరి స్టిక్కర్స్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ ఓవరాల్ గా ఎక్కువ డిషెస్, టేస్టీ డిషెస్ కుక్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇది ఈ 2 ఎయిర్ ఫ్రైయర్ కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ అండ్ డీటెయిల్ కంపారిజన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు, అండ్ ఒకవేళ ఈ 2 యూజ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.